నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. నాగార్జున దర్శకత్వంలో ప్రభాస్ అండ్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ కల్కి 2898 AD. ఈ మూవీలో అమితాబ్ కూడా ఒక కీలక రోల్ పోషించారని చెప్పొచ్చు. మరి ఈ మూవీకి సంబంధించిన ఒక అంశం అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సో ఈ మూవీలో అమితాబ్ కి డూప్ గా చేశానంటూ నటుడు సునీల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సో మరి ఈ అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. కల్కి 2898 AD మూవీ ఎంత సక్సెస్ అయిందో మనం అందరం చూసాం. ఈ మూవీలో అమితాబ్ కి డూప్ గా చేశానంటూ నటుడు సునీల్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సో మరి ఈ అంశం గురించి మాట్లాడాల్సి వస్తే మనం ఏం డిస్కస్ చేయొచ్చు? యాక్చువల్గా ఈ వార్త విన్న వెంటనే అంటే ఈ మధ్యకాలంలో ఒక హీరో కనుక్కొని ఇంకో హీరోకి రావడము, లేదంటే ఆ పాత్ర నేనే చేశాను, నన్ను తొక్కేశారు, అట్లాంటి కాంట్రవర్సీలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ సునీల్ కుమార్ గారు టాపిక్ రావడానికి నేను ఒక్కసారి ఆ యాంగిల్లో చూశాను. బట్ వాస్తవానికైతే అది కరెక్టే. సో ఈవెన్ అందులో అమితాబ్ గారు ఆల్మోస్ట్ ఆల్ 6'2", 6'3" ఉంటారు. ఆయనకన్నా ఆయన పాత్ర ఏదైతే ఉందో అశ్వత్థామ పాత్ర కల్కిలో, అశ్వత్థామ కూడా చిరంజీవుల్లో 7 చిరంజీవుల్లో ఆయన ఒకడు అన్నట్టు విన్నాను. సో ఆ అశ్వత్థామ పాత్రని అమితాబ్ గారిని చాలా హైట్ గా చూపించారనమాట. ఈవెన్ ప్రభాస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 6'2" ఎంత ఉంటారు, ప్రభాస్ కన్నా హైట్ గా ఉంటారు ఆయన. సో ఎట్లా హైట్ గా చూపించారు, కొన్ని సన్నివేశాల్లో సాధ్యమా, కింద ఏమైనా టూల్స్ గట్రా వేసి చూపించారా ఏమో అనుకున్నాను. బట్ ఈ న్యూస్ చూసిన తర్వాత ఓకే, మేబీ డూప్ కానీ గ్రాఫికల్ గా కానీ గ్రీన్ మ్యాట్ లో ఆర్ బ్లూ మ్యాట్ లో వేసి చూపించారు అనుకుంటవచ్చు. బట్ ఇక్కడ సునీల్ అనే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినట్టుగా ఈయన వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన లోకల్ సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తి. సో ఆయన ఎవరో ఒక దర్శకుడు ఇలాగే కాశ్మీర్ షూటింగ్ వెళ్ళినప్పుడు ఆయన దృష్టిలో పడడం, చిన్న చితగా పాత్రలు చేసుకోవడం, మంచి పాత్రగా ఇప్పుడు ఇందులో వచ్చింది. అది కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ చూసిన పోస్టర్ లో సునీల్ కుమార్ గారు 7.7 హైట్ అండి. 7.7 అంటే 7 ఉంటే అసలు 6 ఉంటేనే ఇలా చూడాలి, అలాంటిది 7 అబోవ్ 7.7 అంటే ఆల్మోస్ట్ ఆల్ 7.5 అబోవ్ ఉన్నారు. 7.5 అడుగుల పైన ఆయన హైట్. పక్కన స్త్రీ 2కు విలన్ గా చేశాడు ఆయన. శ్రద్ధా కపూర్ మెయిన్ రోల్ చేశారు దాంట్లో. శ్రద్ధా కపూర్ అంటే ఇంతకుముందు మన ప్రభాస్ గారితో పాటు సాహో సినిమాలో హీరోయిన్ గా చేశారు. సో ఆ సునీల్ కుమార్ గారు తనతో ఫోటో షేర్ చేసుకుంటూ కొన్ని డూప్ సన్నివేశాలు, బ్యాక్ ఎండ్ నుంచి చూపించే ఏవైతే బ్యాక్ ఎండ్ నుంచి జూమ్ చేస్తారో అటువంటి వాటికి ఈయన పాత్ర పోషించారంట. ఈవెన్ అమితాబ్ గారు కూడా ఆయనకు మంచి కితాబ్ ఇచ్చారంట. అంటే మీరు చాలా బాగా చేస్తున్నారు, అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు నేను హైట్ ఉండడం వల్ల నాకన్నా హైట్ వాళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళతో నేను ఎప్పుడు నాకు మించిన హైట్ ఉన్న వాళ్ళతో ఎప్పుడు సంభాషణలు కానీ యాక్షన్ కానీ చేయలేదు. ఇప్పుడు నాకు మించిన హైట్ ఫస్ట్ నా లైఫ్ లో కలిశాను, చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు కూడా ఆయనకు ఒక కితాబ్ ఇచ్చారంట. సో అదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం కూడా జరిగింది. మనం ఇక్కడ ఒక ఈ డూప్ లో కూడా చూస్తే సేమ్ అశ్వత్థామ గెటప్ వేసి సునీల్ కుమార్ గారు కూడా కొన్ని సన్నివేశాల్లో నాగార్జున గారు ఆయన్ని ఆ విధంగా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. ఇది దీంతో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా త్వరలో కనబడబోతున్నారంట. ఇప్పుడు ఈ పాన్ ఇండియా అంటే ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇంకా తెలుగు సినిమా, హిందీ సినిమా, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని ఏం లేదు, ఇండియన్ సినిమా. సో ప్రతి సినిమా కూడా ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడం, దానికి విభిన్న భాషల నుంచి వచ్చిన నటీనటులను తీసుకోవడం, వాళ్ళతో పాత్రలు చేయించడం, ఇవన్నీ చూస్తున్నాం. సో ఇందులో ఈ సినిమా చూసుకుంటే ప్రతి ఒక్కరు మంచి హైట్ ఉన్న పర్సనాలిటీ. దీపికా పదుకొనే హీరోయిన్ కూడా హైట్, ప్రభాస్ హీరో హైట్, అలాగే అశ్వత్థామ పాత్ర వేసిన ఈయన కూడా మంచి హైట్, ప్రతి ఒక్కరు కూడా. సో ఇట్లా అంటే ఒక బాహుబలి తర్వాత అందరూ హైట్లతో ఉన్న వాళ్ళ పాత్రలను క్యారీ చేసే సినిమా అంటే ఒక విధంగా ఈ కల్కి 2898 AD అనుకోవచ్చు. సో ఇట్లాంటి పాత్రలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మనం గతంలో కూడా చూస్తే అప్పులప్పారావు లాంటి సినిమాల్లో ఒక గన్మెన్ ఉంటాడు. అప్పులప్పారావు ఒకటిను, తర్వాత అలీబాబా ఆర్డర్స్ దొంగల సినిమా పాత రాజు, అందులో కూడా హైట్గా ఒక ఆయన మన తెలుగు ఇండస్ట్రీ ఆయన. మొన్న ఈ మధ్యన ఎక్కడో 2-3 సార్లు బైక్ మీద కూడా చూశాను. ఆయన బైక్ మీద కూర్చుంటే ఆయన ముడుకులు నేలకు తగిలేస్తున్నాయి, అంత హైట్ ఆయన కూడా. సో అటువంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అటువంటి వాళ్ళని మన ఇండస్ట్రీలో వాళ్ళని చూపించి వాళ్ళకి ఏదో ఆధారం కల్పించి చేస్తుంటారు. ఇక్కడ కూడా సునీల్ కుమార్ గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యిండు కూడా ఈ పాత్రలు ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ తో ఇందులోకి రావడం, అమితాబ్ బచ్చన్ డూప్ గా చేయడం, నిజంగా తను ఫీల్ అవుతున్నాడు, నేను అమితాబ్ లాంటి సూపర్ స్టార్ కి నేను డూప్ గా చేయడం. పైగా ఆయన 70 ఏళ్ళ పైబడి వయసులో కూడా అంత యాక్టివ్ గా చేస్తుంటే ఇంకా నేను డూప్ గా ఇంకెంత బాగా చేయాలనే కసి పెంచింది ఆయన చూస్తే చాలా హ్యాపీ అనిపించింది కూడా చెప్పేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.